హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రజలకు కొత్త రూల్స్. త్వరలో పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ కార్డులు అయితే ముద్రించడం అయితే స్టార్ట్ చేశారు. ఈ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు అర్హతలు ఈ విధంగా ఉన్న వారికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అయితే జీవో పాస్ చేశారు. ఈ జీవో ప్రకారంగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కొన్ని అర్హతలు అయితే ఉన్నాయండి. ఈ అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కొత్తవి పంపించబోతున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ప్రతి ఒక్కరికి కొన్ని కీలక మార్పులు అయితే చేస్తున్నారండి. రేషన్లో పంపించే సరుకులు కావచ్చు, గతంలో వైసీపీ ప్రభుత్వంలో యువకులు కానీ లేదా ఇతర వస్తువులు ఏవి కానీ ఇవ్వకుండా కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవారు. అయితే చంద్రబాబు పాలన ఈసారి భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. రేషన్ పంపిణీలో ఎటువంటి మార్పులు చేస్తున్నారు, అలాగే గ్యాస్ సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, మహిళలకి ఆర్థిక సాయం ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు, వీటికి సంబంధించి కూడా కొన్ని అర్హతలు అయితే ఇచ్చారండి. 18 ఏళ్ళు దాటితే ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. కానీ ఆ విషయాలేంటో పూర్తిగా వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏపీ ప్రభుత్వం నుండి వచ్చే మరిన్ని పథకాలకు సంబంధించి వివరాలు తెలుసుకోవాలంటే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా మహిళలకు అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి కనుక మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి గుడ్ న్యూస్ వచ్చేసి రేషన్ కార్డులకు కొత్తవి ముద్రించి చంద్రబాబు ఫోటోతో, అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకైతే ఒక జీవో అయితే జారీ చేశారండి. ఇంటింటికి రేషన్ కార్డులు అయితే పంపించబోతున్నారు. అలాగే రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులను కూడా పంపించాలని నిర్ణయం అయితే తీసుకున్నారండి. అంతేకాకుండా త్వరలో ప్రతి ఒక్క మహిళకి సంబంధించి అర్హత ఉన్నటువంటి వారికి 1500 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. సో ఇదండి ఏపీ ప్రభుత్వం నుంచి ఉండే ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు చేరాలంటే ఎప్పటికప్పుడు మన ఛానల్లోని వీడియోలు మీ వరకు రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.